చెప్పు ఇప్పుడు. 4 ఏళ్ళ అమ్మాయిని రేపు అంటున్నారు కదండి. ఆ అమ్మాయి నా చెల్లి అండి. చెల్లితోని అక్రమ సంబంధం అంటగట్టి రేపు కేసు అంటగట్టిన మన తెలుగు వాళ్ళకి మీ అందరికీ ధన్యవాదాలండి. ఇది చూడండి. పోయి ఒక మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకొని పోయినావు. 14 years బాబు. మరి దేనికి తీసుకొచ్చిందా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నా అంటే రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్ళాడు? అదే నువ్వేమనుకుంటున్నావు, అదే నీ మనసులో ఏమనుకుంటావు, అదే నేను రూమ్ లోకి తీసుకెళ్ళి అనుకుంటున్నా. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు, అదే అది రాజే కల్చరా. అది కొలంబియాలో ఏమనుకున్నావు? అది మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్ళినావు, చిన్న అమ్మాయి అది ఇది అన్నావు. ఇప్పుడు 14 years అమ్మాయి 15 years అమ్మాయి చేస్తుంది అంటే అన్న చెప్పిండు, తర్వాత ఒకలా చెప్పిండు. మొత్తానికి 14 years అమ్మాయి. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. అరే 1000 రూపాయలు అంటే నువ్వు కూడా వెళ్ళిరా, 1000 రూపాయలు అంటే అదే అని చెప్పి వెనుజులా దేశంలో దొరికిందండి. అక్కడ వెనుజులాలోని తిండికి తికన్నా లేదండి. అక్కడ ఆడవాళ్ళు ఒళ్ళొమ్ముకునే బతకాలి. 14 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ రోడ్డు మీదకి వస్తారు. ఇంకో ఆప్షన్ లేదు. మగవాడు క్రైమ్ చెయ్యాలి, ఆడవాళ్ళు ఒళ్ళొమ్ముకోవాలి, ఇంకో ఆప్షన్ లేదు. సో 1000 రూపాయలకి వాళ్ళని కొంతమందిని. ఓకే, మరి నువ్వు అంత సత్యపూసవే అయితే మరి ఈ ఆడియో యాడికెళ్ళి వచ్చింది? మరి అందరూ నీ మీద నింద నొప్పుతున్నారు కదా. మన తెలుగు ప్రజలు నీ మీద నింద మోపుతున్నారు అంటున్నావు. మరి ఈ ఆడియో యాడికెళ్ళి వచ్చింది? నువ్వు చెప్పు ఇప్పుడు.